నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కార్యక్రమానికి రికార్డు స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. అలాగే ఒక కార్యక్రమానికి మనం చూసుకుంటే 21,000 మందికి పైగా కువైటీ ప్రజలు హాజరయ్యారని చెప్పేసి కువైట్ చరిత్రలో ఇది ఒక రికార్డు అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ నిర్వహించిన 2వ ఎడిషన్ కువైట్ స్పోర్ట్స్ డే షేక్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా కాజ్వేలో ప్రారంభమైంది. అన్ని రంగాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో 21,000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 5 కిలోమీటర్ల నడక మరియు 20 కిలోమీటర్ల సైక్లింగ్ రేసులు ఉన్నాయి. ఇందులో పాల్గొన్న వారు సువైక్ పోర్టు వంతెన యొక్క దక్షిణ ద్వీపానికి తరలి వెళ్లారు. రేసులతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో క్రీడా కార్యకలాపాలు, ప్రత్యక్ష ప్రదర్శనలు, టీం పోటీలు, పారాచూట్ ప్రదర్శనలు మరియు పాల్గొనే వారి కోసం వినోద కార్యకలాపాలు ఉన్నాయి. ఫ్యాన్ జోన్లు మరియు హెల్త్ క్లబ్ బూతులతో కూడిన వినోద హాల్స్ కూడా ఉత్సవాలకు తోడ్పడ్డాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ దక్షిణ ద్వీపంలో ఒక క్రీడా గ్రామాన్ని కూడా ఏర్పాటు చేసింది. పిల్లల వినోదం, ఇంటరాక్టివ్ గేమ్స్, ఆహార దుకాణాలు వంటి కార్యకలాపాలను అందించింది. సమాచార సంస్కృతి మంత్రి మరియు యువజన వ్యవహారాల కువైట్ మంత్రి అబ్దుల్ రెహమాన్ ఆల్ ముతైరీ గారు ఆకట్టుకునే విధంగా అయితే ఈ యొక్క విషయాలను హైలైట్ చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో కువైట్ ప్రజలు ఇందులో పాల్గొన్నారు. అంటే కువైట్ ప్రజల్లో కూడా క్రీడల పైన ఆసక్తి ఎక్కువగా ఉందని చెప్పేసి దానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి కువైట్ లో ఒకటే చోట క్రీడా గ్రామం అంటారు కదా, అందులో 21,000 మంది పాల్గొనడం జరిగింది. స్పోర్ట్స్ డే కువైట్ లో విజయవంతమైనట్లు మంత్రి గారు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.